నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా అభివృద్ధికి యేసు ప్రభు ఆశీస్సులు ఎంతో మెండుగా ఉన్నాయని, ప్రభు యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం గూడూరు టౌన్లో చాలా తక్కువ శాతం అయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ బూత్ లెవెల్ ఆఫీసర్లను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో BLOSతో ఆర్టీఓ సమీక్ష సమావేశం. నా అభివృద్ధికి యేసు ప్రభు ఆశీస్సులు ఎంతో మెండుగా ఉన్నాయని, ప్రభు యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని చింపిరినాయుడుపేటలో గ్రేస్ ప్రేయర్ హాల్లో జరుగుతున్న ఉజ్జీవ కూడికల సభకు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. పాస్టర్ దైవ సందేశం అందించి యేసు ప్రభు యొక్క విశిష్టత తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమని, ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నానంటే ప్రభు దీవెనలు కారణమని తెలిపారు. యేసు ప్రభు ఆశీస్సులతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. సంతోషం, చాలా బాగా చెప్పారు. ఆయన మొట్టమొదట మంత్రాలు నేర్చుకుంటూ ఆయనకు వచ్చినటువంటి అనారోగ్యం మంత్రాల వల్ల నయం కాకపోతే దేవుడిని నమ్ముకున్న తర్వాత నయమందని సాక్ష్యం చెప్పినందుకు సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాస్టర్ గారు చెప్పినట్టు నిరీక్షణ అనేది చాలా అవసరం. ఈ సృష్టిలో దేవుని కన్నా గొప్పవారు ఎవరు లేరు. ఆయన మహిమలు ఎవరు కూడా ఊహించలేని, ఆయన అనుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. ఎప్పుడు నమ్ముకున్నా ఖచ్చితంగా అయితే ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రార్థనలో రోజు ఉంటే ఏమనుకున్నా ఖచ్చితంగా అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి కారణం నా యేసయ్య అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాంతంలో నన్ను కూడా పెట్టి గుర్తు చేసుకొని అందరూ కూడా కుటుంబ ప్రాంతంలో ప్రేర్ చేయమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మా పాస్టర్లకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నా వీలైనంత వరకు నా శాయశక్తుల నా అవకాశాన్ని బట్టి ఏ విషయాలైనా సరే నేను సహాయం చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తూ అయ్యారు అందరూ. కానీ ఆయనకు వచ్చిన జబ్బుని ఆయన బాగా చేసుకోలేకపోయాడు. కానీ ఏసై కానుకుంటే బాగా అయ్యాడు. ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ దగ్గర ఆయన పరిశీలన చేస్తూ దేవుని సేవలు ఈ విధంగా సాక్ష్యం చెబుతూ ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు మనందరూ కూడా తెలుసుకోవాలని చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పరిచర్యను ఆయన కుమార్ గారి యొక్క సంఘమును మీరు దీవించారు. అలాగే ప్రభావం ఎత్తబడినటువంటి కానుకలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విప్పబడిన ప్రతి గుంపులను మీరు దీవించి మీరు ఆశీర్వదించి సేవార్థమే వాడబడినట్లుగా నీ కృప చూపి సహాయం చేయమని ఈ మనవలని కూడా మా ప్రభు మరి కుమార్ పాస్టర్ గారిని మనం గూడూరు టౌన్ రూరల్ పాస్టర్ అసోసియేషన్ ద్వారా ఆయన సన్మానిద్దాం. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నిన్న 21వ తేదీ ఉదయం సాయంత్రం ప్రోగ్రాము, మళ్ళీ ఎప్పటి 21 సాయంత్రం ప్రోగ్రాం, ఉదయం ప్రోగ్రాము, మళ్ళా 23 సాయంత్రము ఈవినింగ్ ప్రోగ్రాం. చూసారా, 6 వర్షిప్లు ఉన్నాయి. 6 వర్షిప్లో కూడా దేవుడు కొంతమంది సేవకులు వచ్చి వాడబడ్డారు. చాలా మంచిది. కాబట్టి మేము గూడూరు పట్టణంలో గూడూరు టౌన్ రూరల్ పాస్టర్స్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన సన్మానించాలి. అది మా గౌరవం. దేవునికి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం గూడూరు టౌన్లో చాలా తక్కువ శాతం నమోదైందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ బూత్ లెవెల్ ఆఫీసర్లను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో BLOSతో ఆర్టీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో పట్టణంలోని పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లతో ఆర్టీఓ కిరణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఓటు కార్డుకు ఆధారు అనుసంధానంపై తక్కువ శాతం నమోదు చేయించిన సంబంధిత BLOలపై ఆర్టీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కల్లా 100% పూర్తి కావాలని ఆదేశించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓటు కార్డుకు ఆధారు అనుసంధానము గూడూరు నియోజకవర్గంలో 85% మాత్రమే పూర్తయిందని, ఇంకా 15% పూర్తి కావాల్సి ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఓటు కార్డుకు ఆధారు అనుసంధానం వల్ల బోగస్ ఓటర్లు తొలగించబడతాయని, నిజమైన ఓటర్ మాత్రమే ఉంటారని అన్నారు. త్వరలో అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి తొలగింపు ఓటర్లపై చర్చిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, తహసీల్దార్ లీలారాణి, BLOస్ పాల్గొన్నారు. మనకు గూడూరు నియోజకవర్గము 120 గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తము మనకు 2,38,456 మంది ఓటర్స్ ఉండగా ఆ ఓటర్స్కు సంబంధించి దాదాపు 36,000 ఓటర్స్కు సంబంధించిన 6B అంటే ఆధార్ అనుసంధానం చేయాలన్నమాట. మనకు మొత్తం నియోజకవర్గాన్ని చూస్తే 85% మనం ఆధార్ సీడింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఇంకా మనకు 24% సంబంధించి 15% కంప్లీట్ చేయాలి. ఈ 85% అంటే 15% కంప్లీట్ చేయాలి. ఈ 15%కి సంబంధించి మొదటి ప్లేస్లో ఎక్కువగా ఆధార్ సీడింగ్ కలెక్ట్ చేసింది 93%తో వాకాడు మొదటి ప్లేస్లో ఉంది. 92.5%తో చిట్టమూరు రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత కోట అండ్ చిల్లకూరు 89%తో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. 5th ప్లేస్ గూడూరు ఉంది. గూడూరు మనం ఇంతవరకు కలెక్ట్ చేసింది దాదాపు 78% కలెక్ట్ చేసాం ఆధార్ సీడింగ్. ఇది ఇంకా 22% గూడూరులో కలెక్ట్ చేయాలి. ఇంకా 22,456 మంది ఓటర్స్ యొక్క ఆధార్ కలెక్ట్ చేయాలి. ఇందులో మనకు మొత్తము 120 BLOస్ ఉంది. 120 మంది BLOస్ ఉన్నారు. 120 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 120 పోలింగ్ స్టేషన్స్లో 90 నుంచి 100% వరకు చేసిన వాళ్ళు BLOస్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన 6 మంది ఉన్నారు. అలాగే వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న పోలింగ్ స్టేషన్ సంబంధించి 30 నుంచి 39% మాత్రమే ఆధార్ సీడింగ్ కలెక్ట్ చేసిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య 3 ఉన్నాయి. అలాగే 40 నుంచి 49% కలెక్ట్ చేసిన ఆధార్ కలెక్ట్ చేసినవి 3 పోలింగ్ స్టేషన్స్ నుంచి 59% చేసిన వాళ్ళు 6 మంది ఉన్నారు. కాబట్టి ఈ 12 మంది BLOస్తో పాటు మిగతా అందరికీ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఓటర్స్ యొక్క ఆధార్ కలెక్ట్ చేయలేదు వాటిని పిన్ పాయింటింగ్గా మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత, వాళ్ళు ఆధార్ కలెక్ట్ చేసిన ఓటర్ల సంఖ్య ఎంత, ఆధార్ కలెక్ట్ చేయని వాళ్ళ ఓటర్ల సంఖ్య ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఒక్కొక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ మండే మధ్యాహ్నం 3 గంటలకు ఈ 30 నుంచి 39% ఎవరైతే ఉన్నారో వాళ్ళు 59%కి వాళ్ళు రీచ్ అవ్వాలి. మొత్తం ప్రతి ఒక్క వాళ్ళ వార్డులో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్ళేసి ఆ ఓటర్ల యొక్క ఓటర్ ఐడిని, ఆధార్ నెంబర్ని మనం తీసుకొని దాన్ని ఓటర్తో అనుసంధానం చేస్తే దీంట్లో బోగస్ ఓట్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పర్మనెంట్ మైగ్రేటెడ్ వెళ్ళారా అనేసి తెలుస్తుంది. ఈ ఓట్లన్నీ కూడా ఉండడం వల్ల హెల్తీ ఓటర్ లిస్ట్ అనిపించుకోదు. కాబట్టి ఈ ఆధార్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఏదైతే బోగస్ ఓట్లు ఉన్నాయి లేకపోతే పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి ఒక హెల్తీ ఓటర్ లిస్టును తయారు చేయాలి అన్న ఉద్దేశంతో దీనివల్ల పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అర్హత ఉన్న 18 సంవత్సరాల నుండి గూడూరు నియోజకవర్గంలో కాపురం ఉన్న ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ ఓటర్ని నమోదు చేసుకోవచ్చు, వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము. అలాగే బోగస్ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ బోగస్ ఓట్లన్నింటినీ కూడా తొలగించాలి. ఈ తొలగించే ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలి అంటే మొత్తం 6B ఆధార్ కలెక్షన్ తీసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలను పిలిపించేసి పార్ట్ వైజ్ అంటే పోలింగ్ స్టేషన్ వైజ్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళ లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు BLOస్ ఏ విధంగా ఉన్నారో రాజకీయ పార్టీల వాళ్ళకి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. అంటే ఒక పార్ట్ నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 84లో మనకు ఆధార్ కలెక్ట్ చేయని ఓటర్ల సంఖ్య 64 ఉంటే ఆ 64 మందిని మనకు ఇవ్వడం జరుగుతుంది రాజకీయ పార్టీలకి. దాంట్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఓటర్స్ ఉంటారో తర్వాత పర్మనెంట్లీ మైగ్రేటెడ్ కాకుండా మిగతా వాళ్ళ ఆధార్ను వాళ్ళు కూడా ఏమైనా ఉంటే తీసుకోవాలి.
మొదటి స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో కన్సర్న్ తహసీల్దార్ల స్థాయిలో ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది రాజకీయ పార్టీలతో. తర్వాత నియోజకవర్గంలో ఆర్డీఓగా నేను మీటింగ్ పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను పిలిపించేసి ఏ పోలింగ్ స్టేషన్స్లో ఇంకా ఎంత ఆధార్ కలెక్ట్ చేయాలి అనేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓటర్లతో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓటర్ల యొక్క ఆధారు ఇవి ఇంకా మేము కలెక్ట్ చేయలేకపోతున్నాము, వీళ్ళని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాము. ఆ విధంగా ఈ ట్రేస్ అవుట్ చేయలేని వాళ్ళని ఓటర్లను తొలగించడానికి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఒకవేళ ఈ ఓటర్లు మీకేమైనా తెలిస్తే ఆధార్ నెంబర్ ఇస్తే వాళ్ళ ఓటును అలాగే. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని, గతంలో విలేకరులకు ఇస్తున్న పలు రాయితీలను పునరుద్ధరించాలని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో ప్రసాద్కు విలేకరులు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు నిరసన చేపట్టారు. కార్యాలయ ఏవో ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టు జమాల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఇటీవల జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని, వీటిని అరికట్టాలని, అలాగే పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు, రైల్వే పాసులు, రాయితీలు వర్కింగ్ జర్నలిస్టులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శరత్ యాదవ్, బాలకృష్ణ, భవానీ, కిషోర్, రమేష్, ప్రభు, వెంకటేష్, ఖాదర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల మీద ప్రతి రెవెన్యూ కార్యాలయం, అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం అన్ని చోట్ల వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. అందులో భాగంగానే గూడూరులో కూడా జర్నలిస్టులందరూ కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, జర్నలిస్టులపై ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, అలాగే ఎవరైతే వార్తలు రాస్తున్నారో వాళ్ళ మీద ఉపా చట్టాలు ప్రయోగించి జైళ్ళలో వేస్తున్నారు. ఇది చాలా దారుణం. దీన్ని ఖండిస్తూ, అలాగే చాలామంది మన రాష్ట్రంలో కూడా చాలామంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. అనేక పత్రికల్లో, చిన్న పత్రికల్లో, పెద్ద పత్రికల్లో, అనేక పత్రికల్లో పనిచేస్తున్నారు. ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైల్వేలో గతంలో రైల్వే పాసులు ఉండేటివి, ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తిరిగి మళ్ళీ రైల్వే పాసులు, అలాగే రైల్వే రాయితీలు కల్పించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసేటువంటి నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు కఠినంగా ఉంటున్నాయి. చట్టాలని దుర్వినియోగం చేసే విధంగా జర్నలిస్టులను ఇబ్బందులకి గురి చేయడం హేయమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఐజేయు పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డీఓ కార్యాలయం ద్వారా వినతి పత్రాన్ని గూడూరు జర్నలిస్టుల ద్వారా అందజేయడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులు పూర్తి స్థాయిలో వృత్తి బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తిస్తూ ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా చిన్నచూపుతో వ్యవహరిస్తున్నాయి. ఇకనైనా జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలని, అదేవిధంగా జర్నలిస్టుల పట్ల అమలు చేస్తున్నటువంటి కఠినమైన చట్టాలన్నింటినీ కూడా ఉపసంహరించి మీడియా స్వేచ్ఛకి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసి ఉగాది పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, గ్రామోత్సవము ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, అభిషేకాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యుత్ దీప కాంతులతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, బాణసంచ వేడుకలతో అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. గొల్లల వేడుకలు, కోలాటం, తెనాలి బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రెండో పట్టణ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యుత్ దీప కాంతులు, మంగళ వాయిద్యాలతో అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. తప్పెట్లు, తెనాలి బ్యాండ్, విచిత్ర బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉగాది పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా వాటంబెటు హరి, శివకుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్పీకర్ బాగా పెట్టు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి త్రయంబకే దేవి నమః
महालक्ष्मी अनुग्रहदासित्यर्थं सायंकाल समय ओम विद्याय नमः ओम सर्वभूताय नमः ओम धन्याय नमः ओम जगन्मय नमः ओम महास्ताय नमः ओम साक्षी नमः ओम शिवप्रदाय नमः ओम ब्रह्मवे सगदाय नमः ओम वरलक्ष्मी नमः ओम नारायण शास्त्राय नमः ओम दारिद्र्य ध्वंसिने नमः ओम श्रीदेवी देवती सुरभि श्री राजराजेश्वरी देवी नमः
గూడూరు పట్టణంలోని సత్రం వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు వైభవంగా ముగిశాయి. బుధవారం రాత్రి అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించి విద్యుత్ దీప కాంతులు, మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండు, తప్పెట్లతో అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తులు చెల్లించుకున్నారు మొక్కులు. ఉభయకర్తలుగా వజ్ర శివకుమార్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో శివపార్వతులకు విశేష అలంకరణ, అభిషేకాలు, పూజలు విశేషంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో ఉగాది పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో అర్చకులు శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ మైథిలి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. मुहूर्ते तृतीय मुहूर्ते प्रयास जगति अनाद्य विद्या వాసనయ బాలంకృత సహిరంజోదక ధారాపూర్వం అంటే ఇంతకు ముందు కాలం చేస్తే ఫలితం వస్తుందో ఈ కన్యాదానం చేయడం వల్ల మనకు అలాంటి ఫలితాలు లభిస్తాయి అని ఇక్కడ చెప్పడం श्री परमेश्वर मुद्दिष्टां समर्पयामि स्नानानन्तरं शुद्धात्मनीयं समर्पयामि अभ्यस्ताः कालं प्रस्ताः आयुष्यमग्रेण परिवन्ति सत्सङ्गे नामवेदं परमस्वरेदः यज्ञापरीडार्थं पुष्पाक्षरां समर्पयामि ओम बुद्धये नमः ओम मृगाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम वीराय नमः ओम निशिराय
శ్రీరాయ నమః ఓం ఆత్మాదేవి నమః ఓం శివాయ నమః ఓం రణ్యప్రాకారాయ నమః ఓం సంతృప్తయాయ నమః ఓం దియాయ నమః ఓం మంగళాయ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ఉగాది పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో చిన్నారులచే సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జరిగాయి. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్య ప్రదర్శన పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నా అభివృద్ధికి యేసు ప్రభు ఆశీస్సులు ఎంతో మెండుగా ఉన్నాయని, ప్రభు యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం గూడూరు టౌన్లో చాలా తక్కువ శాతం అయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ బూత్ లెవెల్ ఆఫీసర్లను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని మండల సమైక్య కార్యాలయంలో BLOSతో ఆర్టీఓ సమీక్ష సమావేశం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.